హలో హాయ్ కాదరి. హాయ్ హాయ్ ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ రాజ్యలక్ష్మి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నాం బాగున్నాం, రోజు బాగున్నావా? రాజలక్ష్మి గారు నాకు పొద్దున్నే కాల్ చేసేవారు, ఈ రోజు లేట్ అయ్యారు, ఎందుకని? కొంచెం లేట్ అయ్యింది, 10 minutes. 10 minutes లేటా? ఓకే. మరి రాజలక్ష్మి గారు, చిట్కలు చిట్కాలు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మాతోటి ఏ చిట్కా షేర్ చేసుకోబోతున్నారో చెప్పండి. నేను ఫస్ట్ వంటింటి చిట్కాలు చెప్తాను. ఆ, అయితే మనం రైస్ వండుతాం కదా కుక్కర్ లో, ఉమ్, ఎంత జాగ్రత్తగా వండినా అడుగు అంటుతుంది, అవును. మాడవుతుంది అవును. కుక్కర్. ఉమ్, అయితే మనం రైస్ కడిగేసుకున్నాక కుక్కర్ లో ఆయిల్, వంట ఆయిల్ ఉంటుంది కదా, నూనె వాడుకునేది, ఉమ్, ఒక స్పూన్ అడుగు మొత్తం రాసేయాలి. దీని లోపల ఉమ్. లోపల రాసేసి బియ్యం పోసి నీళ్లు పోసి ఎసరు పెట్టి కుక్కర్ మూత వేస్తే అస్సలు మాడట్లేదు. ఓ, ఓకే. అది కాకుండా రుచికి రుచి ఉంటుంది కదా? రుచి ఉంటుంది, అసలు మాడలేదు. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా అడుగు కుక్కర్ అంటుకుపోతుంది, మాడొచ్చేస్తుంది. అవును. నిన్న ట్రై చేసా, విన్నాను కదా, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది, అస్సలు మాడలేదు. ఓహో, ట్రై చేశాక చెప్తున్నారట, ఇది కరెక్ట్ పద్ధతి. ఓకే అండి రాజలక్ష్మి గారు, వంటింటి చిట్కా మాత్రం అద్దరింది. మరి నెక్స్ట్ చిట్కా ఏంటి? అదే మళ్ళీ కందిపప్పు వండుతాం కదా కుక్కర్ లో, అవును. పప్పు గాని ఏదైనా పొంగిపోతూ ఉంటుంది. ఉమ్, అప్పుడు నీ కందిపప్పు వేసి వాటర్ పోసి చిన్న బౌల్ లాంటిది అందులో పెట్టి మూత పెడితే ఉమ్. అది కూడా పొంగదు, ఆ బౌల్లో పడతాయి నీళ్ళన్నీ. అంటే మనము కందిపప్పు, వాటర్, పసుపు, కొంచెం నూనె అది వేసేసాక అలాగే చిన్న బౌల్ దానిలోనే ముంచి పెట్టాలి. దానిలో మామూలుగా ఎంటిగా పెట్టేస్తే వాటర్ వెళ్ళి అందులో పడుతుంది, పైకి రాకుండా. ఓ, ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి చిట్కాలు ఎక్కడ చెప్తున్నారండి బాబు? ఫాలో అవుతున్నాం, ఎందుకంటే మన లైవ్ చేసినప్పుడు తెలియని చిట్కాల బదులు తెలుసుకుని చెప్తే నయం అని కొన్ని ఫాలో అవుతున్నాం. ఎస్, ఇది కరెక్ట్ పద్ధతి. మరి నిజంగానే ఇలాంటి సూపర్ చిట్కాలు అందరికీ డైలీ లైఫ్లో చాలా అవసరం, అవునా? సూపర్ అండి రాజలక్ష్మి గారు, చక్కటి వంటింటి చిట్కాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి షో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే షో ఎండ్లో విన్నర్ నేను అనౌన్స్ చేస్తాను ఎవరో అనేది. మరి ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం మేము డిజిటల్ పేమెంట్ చేయడం జరుగుతుంది. సూపర్ చిట్కాలతోటి మా ముందుకు వస్తున్నారు. అబ్బా, చక్కగా నాకు ఫోన్ చేసి మరి అద్భుతమైన చిట్కాలు నాతో షేర్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా ఈ చిట్కాలన్నీ మరోసారి వినాలి అని అనుకుంటే మాత్రం ఏం చేయనక్కర్లా, యూట్యూబ్లో వెళ్ళేసి సర్చ్లో SITIVISION సిటీ విజన్ అని టైప్ చేసినట్లయితే కంప్లీట్ లైవ్ ప్రోగ్రామ్స్, న్యూస్ అన్నీ వచ్చేస్తాయి. మరి సిటీ విజన్ లైవ్లో మీరు టైప్ చేసినట్లయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మీకు అక్కడ దొరికిపోతాయి. బట్ డూ వన్ థింగ్, సిటీ విజన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్లో ఆల్ అని క్లిక్ చేయండి. మరి ప్రతి ఒక్క నోటిఫికేషన్తో పాటు ఏ లైవ్ షోలో ఏ చిట్కాలు ఎవరెవరు ఎలా షేర్ చేసుకున్నారు అనేది మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది అనమాట. సో సూపర్ చిట్కాలండి, ప్రతి వారం అద్భుతమైన చిట్కాలు మనతో షేర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మాత్రం అస్సలు యూనిక్ చిట్కాలు చెప్పడమే ఆలస్యం, అసలు అలా చెప్పేస్తున్నారు. ఎప్పుడు వినని చిట్కాలు నాతో షేర్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాలి. మరి డైలీ లైఫ్లో మనకి అవసరమే. మరి ఫస్ట్ మనకి సరోజ గారు ఇన్స్టెంట్ చింతపండు పులిహోర రెసిపీ చెప్పారు, అదేదో నేను షేర్ చేసుకుంటాను. మరొకసారి మీరు యూట్యూబ్లో కూడా చూసుకోండి. మరి అదేంటంటే చింతపండు కంట మనం అవి దానికి ఏదైతే నారలు వస్తాయో అవి తీసేసి దానికి గింజలు కూడా తీసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదేంటో నేను తర్వాత చెప్తాను. బట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, హాయ్, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? మాధురి గారు. యా, ప్రియా. ప్రియా. ఓ ప్రియా, ప్రియా చెప్పు ప్రియా, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? గ్రేట్. ప్రియా, చిట్కాలు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఓకే, మరి చక్కటి చిట్కా అందరు చెప్పేది వింటున్నావు, నాకు తెలుసు, టీ వాల్యూమ్ నాకు వినపడుతుంది. మరి తమరు చిట్కాతో రెడీగా ఉన్నారా? అయ్యా రెడీగా ఉన్నాను, చెప్తాను. చెప్పండి. ఓకే, ఇది మనము జనరల్ గా ఉప్మా రవ్వ ఇలాంటి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా డబ్బాలలో. ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకుంటే పురుగు పడుతూ ఉంటుంది కదా. సో అలా జరగకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసుకోవడానికి బిఫోర్ తీసుకురాగానే కాస్త ఫ్రై చేసినట్టుగా చేసి పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా అది అలాగే ఉంటుంది, ఏ పురుగు పట్టదు. అవునా? ఒక ఉప్మా రవ్వ అనే కాదు, ఈవెన్ పల్లీలు,
తొందరగా పల్లీలు అయితే చాలా ఫాస్ట్ గా అవును. పురుగు పట్టేస్తాయి అనమాట. నిజంగా మా ఇంట్లో అయితే మా మమ్మీ డైరెక్ట్ ఫ్రిడ్జ్ లోనే పెడుతుంది, ఇంకా బయట పెడితే పురుగు పడుతుంది. అలాగే అయితే మనకి ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే మనకి కావాల్సినప్పుడు ఎప్పుడైనా ఏదైనా కర్రీలో త్వరగా మనం గ్రైండ్ చేసుకోవాలంటే మళ్ళీ వేపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం అదంతా ప్రాసెస్ అవుతుంది. అవును. సో అలా కాకుండా మనం ఫ్రై చేసుకొని బయట పెట్టేసుకున్నా కూడా ఏమీ అవ్వదు. బా సూపర్. ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రిడ్జ్ లో అన్ని స్టోర్ చేస్తే ఫ్రిడ్జ్ మొత్తం వీటితోనే ఉండిపోతుంది. అలాగే ఇది మా ఇంట్లో రవ్వ, పరిస్థితి. మన పల్లీలు, రకరకాల పప్పులు వీటితోనే స్టోర్ అయిపోయి ఇంకా మనం వేరే పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా అయిపోతుంటుంది. అవును. అందుకని కొంచెం ఇలాంటి చిన్న చిన్నవి ఏవి ఉప్మా రవ్వ, మళ్ళీ ఈ పల్లీలు ఇలాంటివి లైట్ గా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నామంటే ఏం కాదు ఇంకా. ఓ ఓకే. అంటే మనం ఇలాంటివి డ్రై రోస్ట్ చేసుకొని మనం అలా పెట్టుకుంటే బయట పెట్టుకున్న ఒక మనకి నార్మల్ జార్స్లో పెట్టుకున్న ఏం కాదనమాట, అంతేనా? ఏం కాదు, ఏం పురుగు పట్టదు. కాదు. ఇంకొకటి ఏంటంటే బియ్యం సంచి ఇలాంటి వాటిలో కూడా పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదా. అవును. సో అలాంటివి కూడా పాడవకూడదంటే ఒక చిన్న క్లాత్ లో కొన్ని లవంగాలు మూట కట్టేసి మధ్యలో గుచ్చి లోపల పెట్టేసాం అనుకోండి, బియ్యం పురుగులు సంచిలో. పట్టవు. బియ్యం సంచిలో. బియ్యం సంచిలో ఇవి లవంగాలు గట్టిగా కట్టేసి లోపలికి పెట్టేసామంటే ఏమీ అవ్వదు అనమాట. ఓ చిన్న వావ్. చిన్న పురుగులు పట్టవు. ఆహా ఓకే. సూపర్ చిట్కా అండి ప్రియా గారు. ఏంటి ఎక్కడి నుంచి వస్తాయి మనకి చిట్కాలన్నీ? ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు అనమాట. మన కందిపప్పులో కూడా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, వీటిని కూడా రౌండ్ గా ఫోల్డ్ చేసేసి కాటన్ క్లాత్ లో కట్టేసి లోపలికి పెడితే కూడా దాని స్మెల్ వల్ల పురుగు పట్టదు మన కందిపప్పు లాంటి వాటిలలో కూడా. అంటే కందిపప్పు, శనగపప్పు, ఏ పప్పు కన్నా సరే పప్పులన్నిటికేమో ఇలా మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా వాటి. చూసారా మాత్రం లవంగాలు. ఎంత మందికి అసలు గరం మసాలాలు మనం నాన్ వెజో వెజో మసాలా దేనికో స్పెషల్ ఐటమ్స్ కి అనుకుంటాం, కానీ ఇలా కూడా వాడుకుంటున్నారు అనమాట. ప్రియాకి చూస్తే తెలుస్తుంది. ఏం ప్రియా? అంతే కదా మరి. ఎక్కువ తెచ్చుకుంటాము, అవి తొందరగా పాడవుతాయి, మళ్ళీ వాటిని ఎండలో పెట్టడం లోపల తేవడం ఇదే సరిపోతుంటుంది. కరెక్ట్. ఆ ఎండలో వెళ్ళాలంటే మళ్ళీ మనం డిస్కమ్ అయిపోతాం. అలా కాకుండా స్టోర్ చేసే క్యాన్ లోని చిన్న ఈ మెజర్స్ తీసుకున్నామంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఓ వావ్, సూపర్ చిట్కా ప్రియా, అద్భుతంగా చెప్పావు. గరం మసాలాలు మనకి ఫుడ్కే కాదు ఇలాంటి దానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అద్భుతంగా చెప్పావు ప్రియా. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మరి షో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే షో ఎండ్లో మరి నేను విన్నర్ అనౌన్స్ చేస్తాను.